ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆసరా పెన్షన్లలో భాగమయ్యే అవకాశం ఉంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు పెంచుతా అని చెప్పింది. దీనితో పాటు రైతు బంధు, రైతు భరోసా, అదేవిధంగా దళిత బంధు, అదేవిధంగా 500 రూపాయలకే ఉచిత గ్యాస్ సిలిండరు, ఉచిత బస్సు ప్రయాణము, ఆరోగ్య లక్ష్మి పెంపు ఇలాంటి ఎన్నో మహోన్నతమైన ప్రజా సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఉచితాలుగా ప్రకటించింది. అయితే సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వుల ప్రకారం రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఉచిత పథకాలను ప్రవేశపెట్టకూడదు. ఉచితాలను ప్రవేశపెట్టడం వల్ల ప్రజలు బద్ధకస్తులుగా మారి ఉచితాల కోసం వేచి చూస్తున్నారని చెప్పడం ఆసరా పెన్షన్లపైన ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఫిబ్రవరి నెల ఆసరా పెన్షన్లు పూర్తి కాగా మార్చి నెల ఆసరా పెన్షన్లు 2 లేదా 3 రోజుల్లో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.